వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ద్వారా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా పెట్టుకోవటం, అలానే పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఎలా ఉండాలి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని ఎలా వాడుకోవాలి, బండి నంబర్ ఎలా ఉండాలి, కార్ నంబర్ ఎలా ఉండాలి, హౌస్ నంబర్ ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అన్ని జాగ్రత్తగా చూసి కూలంకషంగా ఏది ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు కదా, అంటే ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని శాస్త్రాలలో చెక్ చేస్తారా, లేదంటే అన్ని విధాల చెక్ చేసి అతనికి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది అమ్మ. చదువు అందరికీ ఒకేలా రాదు కదండి. కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమందికి చదువు అవ్వదు. అలా చదువు అవ్వని వాళ్ళకి మీ దగ్గరకు వస్తే దానికి సొల్యూషన్ ఇస్తారా మీరు? తప్పనిసరిగా అమ్మ. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఎవరినైనా చదువు రావట్లేదు అని చెప్పి మనం ఇబ్బంది పెట్టే బదులు మన పిల్లల్ని అసలు ఎందుకు రావటం లేదు, వాళ్ళ ఫీల్డ్ ఏంటి, వాళ్ళు దేనికి రిలేటెడ్, వాళ్ళ ప్రతి మనిషికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దాన్ని బట్టి వాడు ఏమవ్వాలో నిర్ణయం చేసి ఉంటుందమ్మా. మీ యాంకర్స్ ఇలా ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళందరూ 2-3 నంబర్ల వాళ్ళు, వీళ్ళందరూ దీనికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు నాగార్జున గారు 29-2, పవన్ కళ్యాణ్ గారు 2-20వ తారీఖు, ఇలా వీళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు, ఈ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఆ 2వ నంబర్. వాళ్ళు రాగానే మనం ఏం చెప్తామంటే, ఏదో చదువుకొని ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వెళ్ళిపోండి అని చెప్పేస్తాం. దానిలోనే వాళ్ళు సక్సెస్ అవుతారు. 8వ నంబర్ ఇలా వచ్చారనుకో, 4వ నంబర్, 8వ నంబర్ ఇలా వచ్చారను, వీళ్ళని ఆర్ట్స్ కామర్స్ వైపు వెళ్ళమంటాం. చాలా మంది సిఏ చేయాలనేది వాళ్ళ కళ. వాళ్ళు ఆ నంబర్ వాళ్ళు అయితేనే చేస్తారు. లేదా చదవండి, చాలా మంది సిఏ చదువుతానే ఉంటారు ఎప్పుడు. మరి కొంతమంది సక్సెస్ అవుతానే ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి నంబర్ హెల్ప్ అవ్వాల. కొంతమంది డాక్టర్ల నంబర్, కొంతమందికి ఇంకో నంబర్ అలా ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడే మనకేం చేశాడు, అలా డిసైడ్ చేసేసాడు, ఫలానా వాళ్ళు ఫలానా నంబర్ వాళ్ళు ఫలానా చేయాలి అని. ఇలా నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్ని అసలు ఫస్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు చదవటం లేదంటే రీజన్ ఏంటి. జనరల్గా 2వ నెలలో కానీ 11వ నెల కానీ, 2 అంటే ఏంటమ్మా ఫిబ్రవరి, 11 అంటే నవంబర్, అంటే 2 11 అంటే 1 జనరల్గా 2వ నంబరు 11వ నంబరు పిల్లలు చదువులు కొంచెం స్లోగా ఉంటున్నారు. అసలు ముందు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ముందు అసలు ఎందుకు వీళ్ళు చదవటం లేదు, అలా డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని వీళ్ళు దేనిలో అయితే రాణిస్తారు, అంతేగా, చదువు రానప్పుడు మరి దీనిలో అయితే రాణిస్తారు అనేటువంటిది చూసుకొని, వాడు ఇప్పుడు సపోజ్ పోలీసు, ఆర్మీ ఇలా ఉన్నారనుకో, వీళ్ళకి పెద్ద చదువుతో పెద్ద పని లేదు. అంటే అంత డాక్టర్లు, సైన్సిస్టులకి కావాల్సినంత చదువుతో పని లేదు కదా అని అక్కడ అదేనమాట గొప్పతనం. అక్కడ వాడికి అసలు వీడేమవుతాడు, వీడిని భగవంతుడు ఏ పర్పస్ కోసం పంపించాడు అనేటువంటిది తీసుకుంటాం అనమాట. తీసుకొని ఇలా నేను నా దగ్గరికి ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా టీచర్లు, అబ్బాయికి చదువు రాదు. అందరు ఊళ్ళో అందరూ ఏమంటారు, మీ ఇద్దరు టీచర్లు అయ్యి ఉండి మీ అబ్బాయి చదువు రాదని చెప్పి ఎక్కిరిస్తారు కదా జనరల్గా. అబ్బాయిని రకరకాల హాస్టల్స్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఎక్కడ జాయిన్ చేసినా అబ్బాయికి చదువు రాకపోతే గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో ఒక హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు చెప్తారు కదా, బాబు మా అబ్బాయికి చదువు రావట్లేదు, కొంచెం జాగ్రత్తగా చెప్పండి, మేమేమో టీచర్లమే అని చెప్పుకుంటారు కదా. చెప్తే వాళ్ళు అన్నారు, నిజమేనండి, మా పని మేము చేస్తాము, కానీ ఇక్కడ రెహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఒకసారి కలవండి, ఆయన సలహా కూడా తీసుకోండి. ఇలా చాలా మంది గుంటూరులో చెప్తారు నా గురించి. మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా కొంచెం జాగ్రత్తలు చెప్పే పెద్దవాళ్ళు ఉంటారు కదా, రెహమాన్ గారిని కూడా ఒకసారి కలవండి అని చెప్పి ఆటోమేటిక్ వాళ్ళే చెప్పేస్తారు. కలిస్తే మీకు కొంచెం హెల్ప్గా ఉండిద్దని. అలానే వాళ్ళు వచ్చి కలిశారు. కలిస్తే చూసి అబ్బాయికి చదువు రావట్లేదండి, కాస్త చూడండి అని చెప్తే
నేను చెప్పాను, ఈ అబ్బాయి ఎప్పుడన్నా పోలీస్ అవుతానంటున్నాడా అని అడిగా. అనగానే అబ్బాయి లేదు, ఎస్ నేను పోలీస్ అవుతా, సార్ కూడా పోలీస్ అవుతాడు అన్నాడు, నేను పోలీస్ అవుతా అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసా. వాడు ఏమవుతాడని వాడు అనుకుంటున్నాడు, ఆ విషయాన్ని నేను చెప్పా. వాడు ఇప్పుడు స్కూల్ ఫస్ట్. ఆటోమేటిక్ ఏమైంది, ఆడి మనసులో అనుకుంది నేను చెప్పాను. వాళ్ళు ఏదో అమ్మ నాన్న నువ్వేదో పిహెచ్డి చేయాలనో, నువ్వేదో డాక్టర్ అవ్వాలనో, నువ్వేదో ఐఏఎస్ అవ్వాలనో వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది పేరెంట్స్గా. కానీ వీడి స్థాయి పోలీస్ అయ్యే స్థాయి కాబట్టి నువ్వు పోలీస్ అవుతావయ్యా అని వాడి మనసులో ఉన్న విషయం చెప్పడం వలన వాడు కష్టపడి చదివితే రిజల్ట్స్ వస్తాయి, పని చేస్తే జీతం ఇస్తారు. అది ఏ దేశంలో అయినా సేమ్ రూల్ కదా, పని చేస్తే జీతం ఇస్తారు, కాస్త ఎక్కువ తక్కువ జీతం ఇస్తారు. దానికి ఇంకా దేనికి ఏ ఆస్ట్రాలజీతో ఏ న్యూమరాలజీతో కూడా పని లేదు కదా. అలా చదువుకున్నాడు కాబట్టి రిజల్ట్స్. ఇక్కడ నేను చేసేది ఏంటంటే అసలు పిల్లవాళ్ళలో ఉన్నటువంటి అసలు ఏం దాగి ఉందో అది బయటికి తీస్తా. అది బయటికి తీయటం వలన వాళ్ళకి ఇలా జరగబోయేది చెప్పడం వలన ఇవాళ కూడా ఇప్పుడు కూడా సిఏ ఫౌండేషన్ కోర్స్ చేశారంట. ఒక అమ్మాయిని హైదరాబాద్లో జాయిన్ చేశారు. అమ్మాయి నేను అనవసరం చేర్చారు నన్ను అని చెప్పి బాధపడుతుంటే అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే ఇప్పుడే అమ్మాయి అంకుల్ డెఫినెట్గా మంచి ర్యాంక్తో పాస్ అవుతానండి అని చెప్పి అమ్మాయి చేత చెప్పించా. నేను ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్నా కూడా ఐఎమ్ ద బెస్ట్ కౌన్సిలర్ అండి. మీకే అర్థమైపోయి ఉంటుంది నా మాటలను బట్టి. ఐఎమ్ ద బెస్ట్ కౌన్సిలర్. అంటే ఎదుటి వాళ్ళు ఏదో ఒక విధంగా బాగుపడాలి అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఎంత టైం అయినా స్పెండ్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళంతటి వాళ్ళు చదువుకోవాలి అనేటువంటి ఒక ఐడియాని క్రియేట్ చేసేటువంటి పని నా పని. అందువల్ల సక్సెస్ ఎక్కువగా ఉంది. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.